మళ్ళీ వీకెండ్ అయితే వచ్చేసింది. మీకోసం సరికొత్త మూవీస్ అండ్ సీరీస్ అయితే తీసుకొనొచ్చేసాను. ఈసారి కూడా మీకైతే ప్రతి మూవీ, ప్రతి సీరీస్ అయితే ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. ప్లీజ్ గైస్, నేనైతే మీకోసం చాలా కష్టపడి రికమెండేషన్ లిస్ట్ అయితే చేస్తున్నాను. సో మీ నుండి నాకు కావాల్సింది జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో చూస్తున్న ప్రతి వారు లైక్ చేసినట్లయితే మన వీడియో చాలా రీచ్ అయితే వెళ్తుంది. ఒక్కసారి ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేసుకోండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెంబర్ 7 కరాటే కిడ్స్ లెజెండ్స్. ఫ్రెండ్స్, మీరు 1980స్లో చూసిన కరాటే కిడ్ అండ్ 2010లో రిలీజ్ అయిన కరాటే కిడ్ రెండు మిక్స్ చేసి మనకైతే కరాటే కిడ్ లెజెండ్స్ అయితే తీసుకుని వచ్చేసారు. సో మూవీ అనేది నాకైతే నచ్చింది. టైం పాస్గా అలా ఇలా చూసేసాను. అండ్ లాస్ట్ ఆ ఫైనల్ కిక్ అనేది సూపర్గా ఉంది. బట్ ఆ ఫైనల్ కిక్ కోసం మీరైతే కొంచెం పేషెన్స్గా అయితే వెయిట్ చేయాలి. అండ్ నేను వచ్చేసి జాకీ చాన్ అండ్ ఇంకో పర్సన్ ఉంటాడు, తన కోసం అయితే మూవీ అయితే చూశాను. సో మూవీ వచ్చేసి చాలా సరదాగా అయితే అయిపోయింది. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 13 minutes. సో మూవీ వచ్చేసి చాలా తొందరగా అయితే అయిపోతుంది. ఎక్కువ టైం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ మూవీ వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్లో ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే పోయి చూడండి. నెంబర్ 6 జామ్. ఫ్రెండ్స్, మీకు జాంబీ యాక్టివిటీస్ మూవీస్ అంటే ఇష్టమా? అండ్ జాంబీస్ని మీరు ఇరక్కుమ్ముతూ ఫుల్ ఆఫ్ బ్రూటాలిటీ మూవీస్ అంటే ఇష్టమా? సో ఈ మూవీ మీకోసమే. మూవీ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్షన్ సీక్వెన్స్ కానీ అండ్ ఆ బ్రూటాలిటీ కానీ చాలా బాగుంది. అండ్ ఆ జాంబీ యాక్టివిటీస్, ఆ జాంబీని మన హీరోకి చితక్కొమ్మడం. మూవీ స్టోరీ లైన్ వచ్చేసి స్టార్టింగ్లో అయితే అంత గ్రిప్పింగ్ అయితే ఉండదు. మూవీ పోయే కొద్దీ మీకైతే ఇంట్రెస్ట్ అయితే వస్తూ ఉంటుంది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే థాయిలాండ్లో వచ్చేసి మన హీరోయిన్ అయితే వర్క్ చేస్తూ ఉంటుంది. మన హీరో ఉంటాడు. సో అక్కడైతే జాంబీ యాక్టివిటీ అయితే జరగద్ది. సో మన హీరో వచ్చేసి మన హీరోయిన్ ఎలా కాపాడాడు అండ్ హీరో జాంబీస్తో ఎలా ఫైట్ చేశాడు అనేది స్టోరీ ప్లాట్. సో ఫైట్ సీన్స్ వచ్చేసి బాప్ లెవెల్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా మూవీ అయితే చూడండి. ఇఫ్ యూ ఆర్ యాక్షన్ లవర్ ఈ మూవీ అయితే మిస్ కాకండి. జాంబీస్తో ఫైట్ సీన్స్ సూపర్గా ఉన్నాయి. ఈ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో హిందీ అండ్ తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజ్ ఉంది. బట్ తెలుగు ఏం పాపం చేసిందో తెలుగు అయితే యాడ్ చేయలేదు. సో హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మీకు వచ్చినట్లయితే ఈ మూవీ అయితే ట్రై చేయండి. మీకైతే పక్కా నచ్చుతుంది. నెంబర్ 5 కలియుగం 2064. ఫ్రెండ్స్, ఏ మూవీ చూసాను రా బాబు. స్టార్టింగ్ ఒక 10 minutes 20 minutes చూసిన తర్వాత ఏంట్రా ఈ మూవీ ఇంత స్లోగా ఉంది, ఏం చేయబోతుంది, ఏం చెప్పబోతుంది అనుకున్నాను. బట్ ఆ 20 minutes నా పేషెన్స్ టెస్ట్ చేసిన తర్వాత మూవీ ఉంది చూసుకోండి నా సావిరంగా. అరే బాప్ లెవెల్ ట్విస్టులు రా బాబు. ఈ మాదిరి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అయితే నేనైతే చూడలేదు. ఏమేం చెయ్యకూడదు ఆ మొత్తం అయితే సినిమాలో అయితే మీరైతే చూస్తారు. ఖచ్చితంగా ఆ మూవీ అయితే చూడండి. సెకండ్ హాఫ్లో అయితే మీకైతే పీక్స్ లెవెల్ అయితే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం మీరైతే సర్వైవ్ అవ్వండి. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా సూపర్గా ఉంది. బేసిక్ స్టోరీ ఏంటి అంటే మనకైతే వరల్డ్ మొత్తం అయితే ఆల్మోస్ట్ కొలాప్స్ అయితే అయిపోయింది. ఓన్లీ నీళ్లు అండ్ ఫుడ్ కోసం అయితే సర్వైవల్ అయితే చేస్తూ ఉంటారు. అలాంటి ప్రదేశంలో మన హీరోయిన్ అండ్ ఇంకో క్యారెక్టర్ ఉంటారు. సో మనకైతే తనైతే వీళ్ళిద్దరి మధ్యలో స్టోరీ అయితే నడుస్తూ ఉంటుంది. అండ్ మధ్యలో వచ్చేసి 2 యూనిటీస్ అయితే ఉంటాయి. అంటే ఒక తెగ ఒకటి, ఇంకో తెగ ఇంకోటి ఉంటుంది. సో ఒక గోడ ఉంటుంది. సో ఇలా స్టోరీ మొత్తం చాలా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయ్యి ఉంది. మీరు మూవీ చూడండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది. స్టోరీ చాలా బాగుంది. మీరు 30 minutes లేకపోతే 20 minutes కొంచెం పేషెన్స్గా అయితే వెయిట్ చేయండి. దాని తర్వాత మూవీ స్టార్ట్ అవ్వద్ది. ఏ మూవీ అయినా కొంచెం గేరప్ తీసుకోవడానికి టైం అయితే తీసుకుంటుంది. సేమ్ ఈ మూవీ కూడా మనకైతే స్టోరీతో ఇంట్రడక్షన్ చేయడానికి కాన్వర్జేషన్స్ ఇదంతా కొంచెం స్లైట్గా అయితే లేట్ అయితే చేసింది. సో పేషెన్స్ లెవెల్స్ కానీ టెస్ట్ అయితే చేస్తుంది. బట్ దాని తర్వాత మూవీ ఉంటుంది చూసుకోండి. ఇంట్రా మూవీ ఈ మాదిరిలో ఉంది. మనం అనుకున్నది ఒకటి, జరుగుతుంది ఒకటి. సో మూవీ మొత్తం మీకైతే ట్విస్టుల మీద అయితే వెళ్తూ ఉంటుంది. ఖచ్చితంగా రికమెండేషన్లో అయితే నేనైతే టాప్లో అయితే పెడతాను. సో మూవీ అయితే చూడండి. మూవీ వచ్చేసి ఆ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. మీరు పోయి చూడండి, మీకైతే పక్కా నచ్చుతుంది. నెంబర్ 4 8 వసంతాలు. ఫ్రెండ్స్, మీకు ఏమైనా మంచి బ్యూటిఫుల్ మూవీ చూడాలి, పీస్ఫుల్గా ఉండాలి, ఒక మూవీ చూసిన తర్వాత మన మైండ్ రీఫ్రెష్ అవ్వాలనుకుంటే ఈ మూవీ అయితే చూడండి ఫ్రెండ్స్. మనకు 8 వసంతాలు. మన లైఫ్లో వచ్చే ప్రతి ప్రాబ్లమ్ని మనం ఎలా ఫేస్ చేస్తాం, దాటి నుండి మనం ఎలా బయటపడతాం అనేది మూవీలో కొంచెం మనకైతే చూపించారు. అండ్ ట్రూ మీనింగ్ ఆఫ్ లవ్ని కూడా చూపించారు. సో మూవీ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సినిమాటోగ్రఫీ కానీ స్టోరీ లైన్ వచ్చేసి నాకైతే నచ్చింది. బట్ మూవీ వచ్చేసి చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. మీకైతే చాలా పేషెన్స్ ఉండాలి మూవీ చూసేటప్పుడు. ఏంట్రా ఇది చాలా రొటీన్గా ఉంది అనిపిస్తుంది. బట్ మీరు ఒకసారి ఆ మూవీతో కనెక్ట్ అయిన తర్వాత ఆ రొటీన్ తనమే మీకైతే మూవీ అయితే ఫేవరెట్గా అయితే మారిపోద్ది. ఎందుకంటున్నానంటే స్లో మూవీస్ మొత్తం ఇలాగే ఉంటుంది. స్లో పాయిజన్ లాగా మీ మైండ్లోకి అయితే ఎక్కుతుంది. సో ఈ మూవీ కూడా స్లోగా అయితే ఉంటుంది. బట్ ఖచ్చితంగా మూవీ కంప్లీట్ చేసిన తర్వాత ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అయితే ఉంటుంది. సో మూవీ వచ్చేసి నాకైతే నచ్చింది. ఖచ్చితంగా మూవీ అయితే చూడండి. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది.
పోయి చూడండి, మీకైతే చాలా బాగా అయితే నచ్చుతుంది. ఈ మూవీ స్టోరీ గురించి చెప్దామంటే ఒకే ప్లాట్ అయితే ఉంటుంది. ఆ స్టోరీ చెప్పినట్లయితే మీకైతే ఆ సస్పెన్స్ అయితే ఉండదు. సో మూవీ అయితే మీరైతే చూడండి. చూసిన తర్వాత మీకే ఏమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ నేను చెప్పాను కదా, ఎవరైనా లైక్ చేయకపోయింటే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే ఖచ్చితంగా నా వీడియో అనేది రీచ్ అయితే వెళ్తుంది. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెంబర్ 3 ఈడెన్. ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి మనకైతే ఇప్పటివరకు థియేటర్లో అయితే రిలీజ్ కాలేదు. బట్ అన్అఫిషియల్గా అయితే మనకైతే వెబ్సైట్లో అయితే దొరికేస్తుంది. సో మూవీ వచ్చేసి నేనైతే చూశాను. చూసి చాలా ఇంప్రెస్ అయితే అయిపోయాను. ఈ మూవీ రియల్ లైఫ్ స్టోరీ అంట. మూవీ స్టోరీ గురించి అయితే మాట్లాడుకుందాం. మూవీ స్టోరీ ఏంటి అంటే, మీకు పీస్ఫుల్ అండ్ ఈ సొసైటీతో మీరైతే టైడ్ అయిపోయారా, మనశ్శాంతిగా ఒక ప్లేస్ చూసుకొని క్వైట్ ఐలాండ్కి వెళ్ళిపోయి అక్కడ సహజీవనంగా ఉందాం అనుకుంటారా? సో మూవీ అయితే ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఒక కపుల్తో అయితే అక్కడైతే ఐలాండ్కి పోయి చాలా పీస్ఫుల్గా అయితే ఉంటారు. దాని తర్వాత ఇంకో కపుల్ వస్తారు. మేము కూడా మీలాగే టైడ్ అయిపోయి ఇలా పీస్ఫుల్గా జీవించడానికైతే వచ్చామని వాళ్ళు అంటారు. సో వాళ్ళతో కూడా వీళ్ళైతే ఉంటారు. దాని తర్వాత ఒక లేడీ అయితే వస్తుంది. ఆ లేడీ వచ్చినప్పటి నుండి అయితే స్టోరీ అయితే మారిపోద్ది ఫ్రెండ్స్. ఇంతకు మించి నేనైతే ఏం స్టోరీ చెప్పను. మూవీ పోయి చూడండి. మూవీ వచ్చేసి చాలా స్లోగా ఉంటుంది. బట్ మూవీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటుంది. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. దాని తర్వాత మీరైతే చూస్తారు మూవీ ఏ మాదిరిలో పోద్ది, ఏ హద్దులు దాటద్దో. సో మూవీ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది. దీనికి మించి నేను ఎలాంటి స్పాయిలర్స్ అయితే ఇవ్వను. మూవీ వచ్చేసి మస్ట్ అండ్ వాచ్. మీరు ఈ మూవీ చూడాలనుకుంటే కొంచెం మీరు రిసోర్సెస్ అనేవి వాడండి, దొరికేస్తుంది. సో మూవీ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది. ఖచ్చితంగా చూడండి, మీకైతే పక్కా నచ్చుతుంది. ఇది వచ్చేసి రియల్ లైఫ్ స్టోరీ. నెంబర్ 2 అంటిల్ డౌన్. ఫ్రెండ్స్ మీకు ఒక మంచి మూవీ చూడాలనుకుంటున్నారా? ఎలాంటి మూవీ అంటే, ఆ మూవీ చూసిన తర్వాత ఆ మెమరీ లాస్ అయిపోయి మళ్ళీ ఈ మూవీ చూస్తే బాగుంటుంది, ఆ థ్రిల్ అయితే నేను మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారా? అలాంటి మూవీ కావాలా? సో ఈ మూవీ మీకోసమే ఫ్రెండ్స్. ఈ మూవీ వచ్చేసి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ వచ్చేసి ప్లే స్టేషన్ గేమ్ అడాప్షన్గా అయితే తీసుకున్నారు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే, మన హీరోయిన్ సిస్టర్ వచ్చేసి మిస్సింగ్ అయితే అవ్వద్ది. సో వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చేసి మన హీరోయిన్ వచ్చేసి వెతకడానికి అయితే వెళ్తుంది. సో అలా ఒక ప్లేస్కి అయితే వెళ్తారు, ఒక హోమ్లోకి. ఆ ప్లేస్కి వెళ్ళినప్పటి నుండి టైం అనేది లూప్లో అయితే తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు వచ్చి చనిపోతూ ఉంటారు, మళ్ళీ బతుకుతూ ఉంటారు. అది హాంటెడ్ ప్లేస్. ఒక్కొక్క డే ఒక్కొక్క ఈవిల్ అనేది వస్తూ ఉంటుంది. అది క్రియేచర్ కావచ్చు, ఈవిల్ కావచ్చు, దయ్యం కావచ్చు. సో మనకు స్టోరీ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్కొక్కరిని వచ్చేసి చంపుతారు చూసుకోండి, వాళ్ళ ఫ్రెండ్స్ని. మళ్ళీ బతుకుతారు, మళ్ళీ ఆ డే అనేది స్టార్ట్ అవ్వద్ది. మళ్ళీ వీళ్ళు సర్వైవల్. ఆ నైట్ అనేది వాళ్ళు ఎట్టా ఒకటి బయటపడాలి. అంటే పొద్దున అయ్యే వరకు వాళ్ళు అలైవ్గా ఉంటే ఆటోమేటిక్గా బయటపడతారు. సో మూవీ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ గుడ్ న్యూస్ ఏంటి అంటే, మూవీ వచ్చేసి మనకు తెలుగు లాంగ్వేజ్లో ఇప్పుడు అవైలబుల్గా ఉంది. అందుకోసం మళ్ళీ నేను వచ్చేసి రికమెండేషన్ లిస్ట్లో అయితే పెడుతున్నాను. మూవీ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది. మీరు ఎలాంటి ఢోకా లేకుండా తెలుగు లాంగ్వేజ్లో ఉంది కాబట్టి నా మీద నమ్మకంతో మూవీ అయితే చూడండి. మేము మూవీ నచ్చకపోతే అప్పుడు వచ్చి నన్ను అడగండి. మూవీ వచ్చేసి మనకు తెలుగు లాంగ్వేజ్లో రెంట్ మోడల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. పోయి చూడండి, మీకైతే పక్కా నచ్చుతుంది. లాస్ట్ ద లీస్ట్ నెంబర్ 1లో ఉన్న మూవీ ఏంటి అంటే నారివెట్ట. ఫ్రెండ్స్ మూవీ వచ్చేసి చాలా బాగుంది. నేను ఫస్ట్ హాఫ్ చూశాను. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత మూవీ చూద్దామా వద్దా అని మధ్యలో డ్రాప్ చేసేద్దామా, ఎందుకులే ఇంకా స్టార్ట్ చేశాను కదా చూసేద్దామని లాస్ట్ వరకు చూశాను. ఇంటర్వెల్ తర్వాత ఉంది చూసుకోండి, నా సావిరంగా ఏమైనా ఉందా ఇది? నిజంగా ఈ మాదిరి మూవీ నేనైతే చూడలేదు. ఆ బ్రుటాలిటీ కానీ, హీరో కానీ, హీరో యాంగర్ కానీ, ఆ ట్రిబ్యూట్స్ అంటే గ్రామ ప్రజలు ఉంటారు, ఆ గ్రామ ప్రజల్ని పోలీసు హింసించే విధానం కానీ, అరే ఒక మనిషి మానవత్వం అనేది ఉండాలరా, మరి ఈ మాదిరిలాగా అయితే మారిపోతారా? వైల్డ్ యానిమల్స్ లాగా. మనుషులకి జంతువులకి ఒకే ఒక డిఫరెన్స్, మనం మనుషులం, మనకైతే ఫీలింగ్స్ ఉంటాయి, మనం ఎమోషన్స్ మెయింటైన్ చేస్తాం. బట్ ఈ మూవీలో పోలీస్ చేస్తారు కదా ఆ ట్రిబ్యూట్స్తో, అంటే గ్రామ ప్రజలతో. సో నేనైతే షాక్ అయిపోయాను. ఒరి మీకు ఆ పవర్ కోసం, డబ్బుల కోసం దేనికైనా తెగిచ్చేస్తారా అన్న ఒక థాట్ అయితే వచ్చింది. అండ్ ఈ మూవీ వచ్చేసి రియల్గా 2003లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని చూసుకొని వచ్చేసి మూవీ అయితే తీశారంట. మూవీలో మన హీరో క్యారెక్టర్ అయితే ఫుల్లీ యాంగ్రీ మ్యాన్. అసలుకి హీరో కూడా ఒక పాయింట్ వచ్చిన తర్వాత విలనా లేకపోతే నిజంగా హీరోనా అనిపించింది. ఎందుకంటే హీరోకి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. సో ఇంకా గ్రామ ప్రజలతో కూడా మన హీరో వచ్చేసి ఫైట్ అయితే చేస్తాడు. సో కుమ్మి అవతలేస్తాడు. సో అక్కడ అనిపించింది అరే పాపం రా అని. సో
ఇదంతా మీకు ఎందుకండి, మీరైతే మూవీ చూడండి. మూవీ అయితే చాలా బాగుంది. అండ్ బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే, మన హీరో వచ్చేసి బాగా చదువుకున్న వ్యక్తి. సో వేరే జాబ్ చేద్దాం అనుకుంటాడు. బట్ కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల మన హీరో వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే చేరుతాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో చేరిన తర్వాత ఒక ట్రిబ్యూట్ అంటే గ్రామ ప్రజలు ఉంటారు కదా ఊర్లో, సో వాళ్ళని వచ్చేసి మనకైతే అక్కడి నుండి అయితే తొలగించాలి. సో మన హీరో కూడా దాంట్లో ఒక మెంబర్ అనమాట. దాని తర్వాత ఒక ట్రూత్ అనేది రివీల్ అవ్వద్ది. ఆ ట్రూత్ రివీల్ అయిన తర్వాత మన హీరో చేసే ప్లానింగ్ ఏంటి అండ్ లాస్ట్కి ఏమైంది అనేది మీరు ఈ సినిమాలో అయితే చూస్తారు. సో మూవీ వచ్చేసి ఫస్ట్ హాఫ్ అనేది చాలా స్లోగా ఉంటుంది, బట్ ఇంట్రెస్ట్గానే ఉంటుంది. అంటే మీకంటే మరీ స్లోగా మరీ దారుణంగా ఉండదు. మూవీ అనేది ఒక ఫ్లోలో పోతూ ఉంటుంది. ఏం జరగబోతుందో మీకైతే అర్థం కాదు, బట్ వన్స్ ఏమవుతుందో మీకు తెలిసిన తర్వాత మూవీ ఉంటుంది చూసుకోండి. నా సావేరంగా మీరు వదలన్నా వదలలేరు, ఆ మాదిరిలో అయితే ఉంటుంది. సో మూవీ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్ వాచ్ ఫ్రెండ్స్. మనకు సోనీ లీవ్లో తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది, పోయి చూడండి. మీకైతే పక్కా నచ్చుతుంది. నాకైతే సూపర్గా నచ్చింది, అందుకోసం మూవీ టాప్ 1లో అయితే పెట్టాను. ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నేను మీకోసం ఇంప్రూవ్ అవ్వడానికి ప్రతిరోజు అయితే ట్రై చేస్తూనే ఉంటాను. సో ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ అనేది నాకైతే ఇవ్వండి. సో నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.